నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఆదివారం వస్తే పొద్దున్నే లెగిసి నాన్ వెజ్ తెచ్చుకుంటాం. బయట ఎక్కడో తిరిగి నాన్ వెజ్ తినడం కంటే మా ఆవిడ వండింది తినడం అంటే నాకెంతో ఇష్టం. వండుతున్నప్పుడు పొయ్యి దగ్గర ఉండి సగం తినేయడం అంటే నాకు ఎంతో ఇష్టం. అందుకేనా కేజీ చికెన్ తెస్తే తిన్నప్పటికీ అర కేజీ అయిపోతుంది. ఏమైనా అంటే ఏగినప్పటికీ అంతే ఉంటుంది అని అంటే పిచ్చివాడిలాగా నమ్మాను కదే. ఊరుకోండి మీరు మరీను. ఉప్పు సరిపోయిందా లేదా అని ఒక ముక్క, కారం సరిపోయిందా లేదా అని ఒక ముక్క, ఉడికిందా లేదా అని ఒక ముక్క తినేదాన్ని. నేనేమైనా కావాలని తింటానా ఏంటి? ఇవన్నీ చూడడానికి అర కేజీ చికెన్ అయిపోయిందా? నేనెక్కడ వినలేదే. ఏమోగండి, నేనొకటి అడగనా? అడుగు. ఇంకెందుకు ఆలస్యం? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఏ రాయి అయితే ఏంటి కొట్టుకోవడానికి అన్నట్టు, ఏ మ్యారేజ్ అయితే ఏంటి సంకనాకి పోవడానికి? అదేంటండి అలా అంటారు? మీరు నాకు భర్తగా దొరకడం నా అదృష్టం. నాకు మాత్రం దరిద్రం చుండ్రులాగా అంటుకుంది. ఉంచుకుంటే జుట్టు ఊడిపోతుంది, గోకితే రక్తం వచ్చేస్తుంది. ఏం చేస్తాం ఏంటి? ఏమండి, నాకు 1000 రూపాయలు ఉంటే ఫోన్పే చేయండి. ఏ ఎందుకు? ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు అందుకు. తలకి హెల్మెట్ పెట్టుకోలేదా? అయ్య బాబోయ్, నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలంటే నా బుర్రను నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని నాకు తెలుసు. కానీ నా బుర్రకు నేను హెల్మెట్ పెట్టుకున్నాను. ముందు నువ్వు 1000 రూపాయలు పంపించు, చల్లనా కట్టాలి. హెల్మెట్ పెట్టుకున్నావు కదే, మరి దేనికి చల్లనా కట్టాలి? లైసెన్సు చూపించమన్నాడు. అయ్యా, లైసెన్స్ ఇంట్లో మర్చిపోయావా ఏంటి? ఎందుకు మర్చిపోతా? లైసెన్స్ నా పర్సులోనే ఉంది. మరి ప్రాబ్లం ఎందుకు? లైసెన్స్ చూపించు. నేను చూపించలేను. నువ్వు 1000 రూపాయలు పంపు, నేను డబ్బులే కడతాను. లైసెన్స్ ఉండగా డబ్బులెందుకు కట్టడం? ఈ న్యూసెన్స్ ఏంటే? నిద్రలో ఉన్నావా ఏంటి? అబ్బా, ఎట్లా చెప్పాలి నీకు? ఏ నాలిక వేసుకొని నా మీద అరుస్తావో అదే నాలికతో చెప్పు. లైసెన్స్లో నా ఫోటో చూసావా ఎంత చండాలంగా ఉందో? అది చూపిస్తే నా గ్లామర్ దెబ్బతినదు. ఒసే ఒసే, నువ్వు ఉండవలసిన దానివేనే. అత్తని పడేయడం ఎలా? ఏమమ్మా కోడలి పిల్ల, బయట బట్టలు ఉన్నాయి, నువ్వు ఉతుకు, నేను నీలదీస్తాను. నేను రూములో నుండి అస్సలు బయటికి రాను. నేను కానీ బయటికి వచ్చాననుకో, చూసే వాళ్ళకి మీరు కోడలిగాను, నేను అత్తలా కనిపిస్తున్నాను. మీకు 50 ఏళ్ళు దాటినా చెక్కు చెదరిన అందం మీద అత్తయ్యా. హో, థ్యాంక్ యూ కోడలా. పడిపోయింది. పోనీ ఆ వంట అయినా చేయవే. వంట నేను చేయనమ్మా. నేను ఎంత బాగా చేసినా మీ అబ్బాయి మా అమ్మ చేసినట్టు నువ్వెప్పటికీ చెయ్యలేవు అని నన్ను తిడుతున్నాడు. మీరే మీ అబ్బాయి కోసం చేసేయండి అత్తయ్యా. నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమో. నిన్న నేను షాపింగ్కి వెళ్ళాను కదా, మీకు చీర కొన్నాను, తీసుకోండి అత్తయ్యా. ఇదేంటిది మాసిపోయిన దానిలా ఉంది? ఇదే మాట నేను ఆ షాప్ ఆయనతో అన్నాను. అప్పుడు ఆ షాప్ ఆయన ఏమన్నాడో తెలుసా? నీకేం తెలుసమ్మా ఫ్యాషన్ గురించి? మీ అత్తకి తెలుసు ఫ్యాషన్ గురించి అని అన్నాడు. ఆ రోజుల్లో మీ అత్త చీర కట్టుకుంటే వీధిలో ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయేవారు అని అన్నాడు అత్తయ్య. అలా అన్నాడా? నువ్వు కూడా 4 చీరలు తీసుకోలేకపోయావా? ఏదో మీ పేరు చెప్తే 4 పట్టు చీరలు ఇచ్చాడు. మీరు వద్దు అంటే ఇచ్చేస్తానులేండి. ఎవడే వద్దన్నది? నువ్వు తీసుకొని కట్టుకో. అత్తయ్య, నాకు తలనొప్పిగా ఉంది. మీ చేతితో ఒక కప్పు కాఫీ ఇవ్వండి. మీ చేతిలో ఏదో మాయ ఉంది. ఇట్టే తలనొప్పి తగ్గిపోతుంది. అవునా అమ్మా, ఇప్పుడే తెస్తానుండు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.